నిజంగా నిజం చెప్తే జనాలు ఎవరు నమ్మరు, అందరికి కాంట్రవర్సీ కావాలి. నిజమే చెప్పండి. నేను నిజమే చెప్పానండి, అప్పుడు నమ్మట్లేదు, ఇప్పుడు నమ్మట్లేదు. అందుకే మళ్ళీ ఇప్పటికైనా తెలిసిందా లేదా? ఇప్పటికైనా నేను తెలిసిందా? అప్పుడు నిజమే చెప్పాను, తెలుసు కాబట్టి నిజం చెప్పాను. ఇప్పుడు ఓకేనా? ఇంకోటి ఏంటంటే ఆయన ఎస్కేప్ గారు మీకు ఆఫర్ చేసినా కూడా మీరు ఆఫర్ రిజెక్ట్ చేసి సినిమా చేశారు. అలా ఏం లేదు, సార్తో నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నాం ప్రాజెక్ట్స్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకోటి వేణుస్వామి గారు ఒకటి చెప్పారు మీ గురించి, నేను చెప్పడం వల్లే ఆమె వైరల్ అయింది అని అన్నారు. నిజమేనా అది? మీకు చెప్పారా ఆయన నిజమే? ఏం చెప్పాలండి, ఎవరికి నచ్చింది వాళ్ళు అంటే నేను ఏం చెప్పాలి చెప్పండి. అంటే ఆయన మీతో లేదు లేదు, ఇష్యూ అయిన తర్వాత నేను కలిసాను సార్ని. సార్ అలా అనేసరికి నాకే మరి ఎందుకు అన్నారో తెలియదు నాకు. తర్వాత కలవలేదు, ఆయన్ని కలిస్తే ఖచ్చితంగా అడుగుతాను ఎందుకు అలా అన్నారు. అర్జున్ కళ్యాణ్ గారు చెప్పండి సార్. నెంబర్ 1 బుల్షిట్గా మీ ఈ బాబా ఆ బాబా మీకు ట్రైలర్లో చూసాక ఏమనిపించింది? ఇద్దరు అనిపించింది. కొన్ని అలా వెళ్ళిపోదాం. మీరు చెప్పండి. అంటే రివీల్ చేస్తే బాగోదేమో అనే ఉద్దేశంతో అనుకుంటున్నా. బట్ ఏంటంటే ఆ బుల్షిట్ తాలూకు క్యారెక్టర్ అంటే ఆ ట్రైట్ మా ఇద్దరిలో ఉంటుంది. సో అంటే రెండు గ్రే వర్షన్ ఉంటుంది, పాజిటివ్ వర్షన్ రెండు ఉంటాయి. ఇట్ కీప్ స్విచ్చింగ్ అనమాట. అంటే సినిమా స్క్రీన్ ప్లే వెళ్తున్న కొద్దీ ఆ సైడ్స్ మారుతూ ఉంటాయి. అది సో ఆ బుల్షిట్నెస్ మా ఇద్దరిలో ఉంటుంది సినిమా మొత్తంలో. ఓకే, అంటే హీరో అనేవాళ్ళు వాళ్ళ క్యారెక్టర్ ఎక్కువ ఉండేలాగా చూసుకుంటారు, కానీ ట్రైలర్లో చూస్తే మీ క్యారెక్టర్ కంటే ఆయన క్యారెక్టర్ ఎక్కువ కనిపిస్తుంది. అది సినిమాలో ఉంటుంది. మీలో ఉంటుంది. సినిమాలో. ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హాయ్ అర్జున్. హాయ్ హాయ్. ప్రామిసింగ్గా అనిపించింది చూసినంటే. Thanks, సో brother. ఖుషిదాతో కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అయింది? బేసిక్గా ఆమెకు చాలా మంది ఇన్స్టాగ్రామ్లో ఫ్యాన్స్ ఉన్నారు. సో కామెంట్ సెక్షన్ సపరేట్గా ఉంటుంది అనమాట. అలాంటిది ఆమెతో రొమాన్స్ చేసే ఛాన్స్ మీకు వచ్చింది. సో హౌ యూ ఫీల్ విత్? రొమాన్స్ ఏం లేదులేండి అక్కడ. మీరు అంత క్యూట్గా చెప్పొద్దు చాలా. అది రొమాన్స్ కదా అయితే. ఓకే, సో ఎలా అనిపించింది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ కుషిత? యాక్చువల్లీ నువ్వు ఆన్సర్ చేస్తుంది, నేనే చేయను. బేసికల్లీ మేము సినిమాకి ముందు నుంచే మేము ఫ్రెండ్స్. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ సినిమాకి తనే నన్ను రిఫర్ చేసింది. సో సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ కుషిత ఫర్ రిఫరింగ్ మీ. ఇప్పుడు మాకు ఒక ఫ్రెండ్షిప్ ఉంది, అదే ఆన్ స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. అంతేగాని సో యాజ్ అన్ యాక్టర్ ఐ హ్యావ్ టు రొమాన్స్ ఈవెన్ విత్ ద పోల్ if you offer me. So I try to be as convincing as possible. Thank you. So but my manchi friendship undi kabatti, and I make sure she is comfortable in her space. I try not to encroach on her space and tanaki as if she is not comfortable we won't do that scene. Aa comfort aithe untadi. I would like you to answer. ఖచ్చితంగా అర్జున్ ప్లేస్లో ఎవరన్నా కొత్త అబ్బాయి ఉంటే నేను అలానే అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యేదాన్ని. కానీ తను నాకు ఆల్రెడీ ఫ్రెండ్ కాబట్టి ఆ కంఫర్ట్ జోన్ నాకు అర్జున్ ఇస్తాడు కాబట్టి అలా సెట్ అయింది ఇద్దరికి. సో బ్లాక్ వేసుకొని వచ్చారు కదా, ఏదైనా రీజన్? అసలు అనుకోలేదండి, నేను వచ్చాక నేను అదే అడిగా, ఏంటి నాకు చెప్పాలి కదా నువ్వు అని. కానీ ఇద్దరు నిజంగా మ్యాచింగ్ వేసుకొని వచ్చాం, హ్యాపీ. ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ మీరు ఒక స్టోరీ పెట్టారు ఇన్స్టాగ్రామ్లో, ఫ్రమ్ ద సెట్స్ ఆఫ్ గుంటూరు కారం అని. సో గుంటూరు కారం సెట్స్ నుంచి పిక్స్ పెట్టిన తర్వాత కొంతమంది ఎక్స్పెక్ట్ చేశారు, కానీ సినిమాలో మీరు లేరు. దానికి రీజన్ ఏంటి? అంటే నేను యాక్ట్ చేశానండి, ఒక 4 days షూట్కి వెళ్ళాను. కానీ నేను అదే అడిగా ఆ టీం వాళ్ళని, ఎందుకు ఇలా అయిందంటే నాతో పాటు యాక్ట్ చేసిన వేరే వాళ్ళని కూడా తీసేశారు. మరి ఆ రీజన్స్ ఏంటో నాకు తెలీదు. సో సరే సినిమాలో ఇలా అవుతూ ఉంటాయి కదా అని చెప్పి నేను ఫీల్ అయ్యాను బాగా. ఇంకేం చేస్తామండి, ఏం అనలేంగా. ఓకే, అంటే చీజ్ బజ్జీ రేంజ్ లో ఈ సినిమాలో ఏదైనా కాంటెంట్ ఇస్తారా? మీమ్ టెంప్లెట్స్ కి అలా? ఎందుకు బజ్జీ అంత ఇష్టం? అవి బజ్జీ అంటే అబ్బాయిలందరికీ బజ్జీలు అంటే ఇష్టం. సినిమా అంత బాగుంటుంది, ఒక్క సీన్ అని కాదు, మొత్తం కంటెంట్ అంతా చాలా సినిమాలో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. ఓకే, కంటెంట్ పర్ఫార్మెన్స్ వైజ్గా ఇద్దరు ఫ్రెష్ యాక్టర్స్ అండ్ డెబ్యూ వాళ్ళ ఫిలిం ఇది. సో మీకెంత టఫ్ ఛాలెంజ్ అది వాళ్ళ నుంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి? నాకు అంత కష్టమేమి అనిపించలేదు. వాళ్ళంతా ఆల్రెడీ వాళ్ళు చేసిన వాళ్ళే. తను ఉప్మా తినేసిన అందులో చాలా బాగా చేస్తారు తను. సో ఇవన్నీ కుషిత కూడా నాకు కావాల్సిన కుషితలో ఏంటంటే యాక్టింగ్ కన్నా డాక్టర్ క్యారెక్టర్. తను డాక్టర్ ఆ స్కిన్ టోన్
ఉండడం వల్ల తను తీసుకోవాల్సి వచ్చింది. సో అంతే తప్ప అందులో ఆ పెర్ఫార్మెన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నేను అంతగా ఎక్కువ వాళ్ళని నన్ను ఇబ్బంది పెట్టలేదు, నేను వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. కుషిత గారు, ఇది మీరు అంటే డెబ్యూ ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి బిగ్ స్క్రీన్ మీదకి వస్తున్నారు. అవునండి. సో ఆ ట్రాన్సిషన్ ఉంటుంది కదా, అది ఎంత టఫ్గా ఉండేది మీకు? అండ్ ఏమైనా చేంజెస్ చూసారా బిగ్ స్క్రీన్ మీద? ఖచ్చితంగా మన క్యామ్ ముందు యాక్టింగ్ చేయాలంటే అది పెద్ద టాస్కే, కష్టమే. నేను ఈ సినిమాలో సైన్ చేసినప్పుడు నాకు అప్పుడు అంత యాక్టింగ్ కూడా రాదు. అర్జున్ ఉన్నాడు కాబట్టి కొంచెం నాకు ఆ కంఫర్ట్ ఉండి నేను చేశాను. నాకు అదే అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా యాక్టింగ్ అయితే నేర్చుకున్నాను. చాలా కష్టం అండి నాకు. ఆ సోషల్ మీడియా దానికి దీనికి కంపేర్ చేసుకుంటే మూవీస్తో వాచిపోతుంది, అంత ఈజీ కాదు. మీరు రాంబాణంలో కూడా చేశారు, అవును. దాంట్లో కూడా ఓన్ డబ్బింగ్ ఉండదు. సో ఈ ఫిలింలో ఓన్ డబ్బింగ్ నేను చెప్పలేదండి, నా వాయిస్ అంత బాగోదని నాకు తెలుసు, అందుకే నేను చెప్పాను. అది ఫ్రమ్ ఒడిస్సా. కానీ తెలుగులో చాలా బాగా మాట్లాడి యాక్ట్ చేశారు. సో ఏమైనా వర్క్షాప్ చేశారు? లేదు, వాట్సాప్ అయితే చేయలే, బట్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది నా ఇంట్రెస్ట్. నేను ఎప్పుడైతే ఇంట్రెస్ట్ తీసుకుంటానో అది నాకు ఎక్కువ రోజులు పడదు. సో ఇక్కడికి వచ్చాక హిందీ మాట్లాడితే నాకు చాలా టీజింగ్ చేశారు. ప్లస్ తర్వాత తెలుగులో చెప్పినప్పుడు కూడా చాలా రాంగ్ వర్డ్స్ చెప్తా, గ్రామర్ కరెక్ట్ ఉండదు. సో దట్స్ వై కసిగా నేర్చుకున్నాను, అందుకే మేబీ బాగా మాట్లాడతాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో మీరు కూడా వన్ ఆఫ్ ద ప్రామినెంట్ క్యారెక్టర్ చేశారు కదా. అవును సార్. సో ఇది డెబ్యూనా లేదంటే ప్రీవియస్? ఇట్స్ మై డెబ్యూ. డెబ్యూ అంటే ఆడియన్స్ ఎక్కువ రావటం లేదు చిన్న చిన్న సినిమాలకి. సో ఈ సినిమాని ఎందుకు చూడాలి అంటే మీరు ఏం సమాధానం చెప్తారు? థియేటర్స్లో ఇట్స్ ఎ ఫీల్ గుడ్ మూవీ. సో ఇందులో ఏంటంటే ఒక ఆంధ్ర మీల్ లాంటిది. అంటే అప్పటి నుంచి పెరుగన్నం వరకు, అప్పటి నుంచి అరటిపండు వరకు అన్నీ ఉంటాయి. ఏంటంటే లవ్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, ఈవెన్ ఒక మాస్ లవ్ ఉంటుంది. వాళ్ళంతా ఒక క్లాసికల్గా మెలోడియస్గా ఉంటే లవ్ స్టోరీ, అలాగే ఒక ఎమోషన్ ఉంటుంది. చూడొచ్చు సినిమా, మరీ ఏదో తీసామని కాకుండా చాలా ఎమోషనల్ స్టోరీ కాబట్టి. సో ఇట్స్ ఎ రెస్పెక్టెడ్ మూవీ. దట్స్ ఇట్. 3 లాంగ్వేజెస్ వేశారు కదా, సో రీజన్ ఏంటి దానికి? 3 లాంగ్వేజెస్ ఎందుకు చేశానంటే ఇట్స్ కొంచెం కంటెంట్ తమిళ నేటివిటీకి కొంచెం దగ్గరగా ఉంటుంది. సో మేము అనుకున్నది ఏంటంటే ఒకవేళ తెలుగులో ఆడకపోయినా తమిళలో ఆడుతుందేమో అనే ఒక ఉద్దేశంతో 3 లాంగ్వేజ్లో చేయాల్సి వచ్చింది. అంటే సార్ ఇది బేసికల్లీ కాన్సెప్ట్ యూనివర్సల్ సార్. ఇది అంటే ఇది మీరు ఏ లాంగ్వేజ్లో చూసినా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ బేసికల్లీ మేము లీడ్స్లా కాకుండా క్యారెక్టర్స్ లాగా ట్రీట్ చేసాం. మీరు ఇందాక క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, సో నాకు కథ నచ్చింది, యాజ్ అ క్యారెక్టర్ ఐ లైక్ ఇట్. అండ్ యాజ్ అన్ అవుట్ సైడర్ హూ ఇస్ కమింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీ నాకు పెద్ద చాయిస్ ఉండదు. నాకు వచ్చిన సినిమాల్లో మంచి ఆపర్చునిటీస్, మంచి రోల్స్ ప్రకారం తీసుకుని ముందుకు వెళ్ళిపోవడమే. రీసెంట్గా ఈ బీబీ హౌస్ నుంచి సోహెల్ సినిమా ఒకటి రిలీజ్ అయింది. సో దానికి రెండన్నా చూడండి అన్న అనే పరిస్థితి వచ్చింది. సో అలా రాకుండా మీరు ఏ జాగ్రత్తలు తీసుకున్నారు ఈ సినిమా? అంటే మా సార్ యాక్చువల్లీ ఏంటంటే మనం సినిమా తీసేంత వరకు ఎవరిని మనం ఆ సినిమా నచ్చితే, మనం చేసే ప్రమోషన్స్ నచ్చితే, మనం చేసిన సాంగ్స్ నచ్చితే, మనం ఐ మీన్ రిలీజ్ చేసిన కంటెంట్ వాళ్ళకి నచ్చితే నెక్స్ట్ థియేటర్ వరకు వెళ్తారు సార్. మేము ఏం చేసామంటే మాకు ఇప్పుడు ఈ ట్రైలర్ చూసి ఆడియన్స్కి నచ్చిందంటే డెఫినెట్గా థియేటర్కి వెళ్తారండి. మేము చేసిన సాంగ్స్ చూసి సాంగ్స్ బాగున్నాయి, ఈ థియేటర్కి వెళ్ళొచ్చు అనుకుంటే వెళ్తారండి. అంటే అదే రోజు 2 పెద్ద సినిమాలు వస్తున్నాయి, గామి అండ్ గోపిచంద్ గారిది. సో ఆ 2 దాటి మీ సినిమాకి ఎందుకు రావాలి అంటే ఏం చెప్తారు? సార్ యాక్చువల్లీ ప్రతి వీకు చిన్న సినిమాలో ఒక 2 ఉంటాయి, పెద్ద సినిమాలో ఒక 2 ఉంటాయి సార్. అలా ఏ సినిమా లేకుండా మన సినిమానే ఉండాలంటే అసలు రిలీజ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఐ థింక్ ఎవ్రీ మూవీ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ స్పేస్. మనం సంక్రాంతిలో కూడా చూసాం. అండ్ ఐ థింక్ వీ హ్యావ్ అవర్ ఓన్ చిన్న స్పేస్ లిమిటెడ్ రిలీజ్లో ప్రాపర్గా. మీరు అడిగిన ఇందాక క్వశ్చన్ మాది ఏంటి ఇందులో యూఎస్పీ అని అడుగుతున్నారు. ఐ థింక్ మా సినిమాలో యూఎస్పీ అంటే ఇట్స్ ఎ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎమోషనల్ థ్రిల్లర్. మీరు చూస్తే లైట్ కిడ్నాప్ డ్రామా ఉంటుంది, బ్యాక్ స్టోరీస్ ఉంటాయి, కొంచెం లవ్ యాంగిల్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది. సో మా గట్ ఫీలింగ్ ఏంటంటే, యాజ్ మా డైరెక్టర్ సార్ చెప్పినట్టు, మేము ఇప్పుడు దాకా రిలీజ్ చేసిన కంటెంట్ నచ్చితే వీ హోప్ దట్ పీపుల్ విల్ కమ్ టు ద థియేటర్స్. ఇట్స్ జస్ట్ అ హోప్. ఐ మీన్
ఐ నో దట్ ఓటీటీ వచ్చాక వ్యూయింగ్ ప్యాటర్న్స్ మారిపోయాయి, బట్ వీఆర్ హోపింగ్ దట్ పీపుల్ విల్ కమ్ టు ద థియేటర్స్. మన మూవీ ఇండస్ట్రీ బిజినెస్లో ఉన్నది అందుకు కదా, మనం ఒక గట్ ఫీలింగ్తో ఒక ఐడియాతో సినిమా చేస్తాం, ఆ ఐడియా వర్కౌట్ అవుతుంది అనుకుంటాం, అది ఎగ్జిక్యూషన్లో అప్పుడప్పుడు కొన్ని లోపాలు జరుగుతాయి, మనకు తెలియదు. బట్ వీ హోప్ దట్ ద ఐడియా కనెక్ట్స్ టు ద ఆడియన్స్ అండ్ దే కమ్ టు ద థియేటర్ అండ్ వాచెస్. దట్ ఈస్ అంటే ఐ మీన్ వీఆర్ ట్రైంగ్ టు మేక్ కెరియర్స్ ఇక్కడ బేసికలీ అంతే. సో నేను ఇందాక క్వశ్చన్ మీకు అడిగాను, ఆయన ఆన్సర్ చేశారు. సో Right. మీ ఆన్సర్ ఏంటి? సారీ ఆ క్వశ్చన్ ఒకసారి. అదే మీ బిగ్ బాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన సోహెల్ గారికి ఒక రీసెంట్గా ఒక ఇష్యూ జరిగింది, అలా జరగకుండా మీరు ఏ జాగ్రత్తలు తీసుకున్నారు? ఇష్యూ అంటే థియేటర్కి రాకపోవడం అంటున్నారా? ఆయన ఒక వీడియో ఒకటి వైరల్ అయింది, రండి అని చెప్పి. సో అలా కాకుండా మీరు ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ సినిమా యాజ్ ఏ బీబీ కంటెస్టెంట్ గా యాజ్ వెల్ యాజ్ యాక్టర్ గా? ఐ ఫీల్ మీరు చెప్పండి. ఆయన ఏమైతే అన్నాడో అది అనుకునే ఉంటాడండి. లేదు నేను ఆయనే అడిగానండి క్వశ్చన్. No, ఆయన see, చేస్తే బాగుంటుందని. See, Sohail is a very good friend of mine. ఇందులో ఒక చిన్న క్యామియో రోల్ కూడా చేసాడు అతను. నేను తన మూవీ ప్రమోషన్స్లో కూడా హెల్ప్ చేశా. ఐ కెన్ అండర్స్టాండ్ హిస్ పెయిన్. తను ఏంటంటే ఆ సినిమాలో ఇన్వెస్ట్ చేశాడు. హియర్ ఐఎమ్ జస్ట్ అన్ యాక్టర్. సో ఆ పెయిన్ నేను అర్థం చేసుకోగలను. అరే సినిమాకి రండి రాబాయ్, ఎందుకంటే ఫస్ట్ 3 days థియేటర్ ఆక్యుపెన్సీ లేకపోతే చిన్న సినిమా లేపేస్తారు మండే నుంచి, మీకు ఆ విషయం తెలుసు. సో తన బాధను నేను అర్థం చేసుకోగలను. అది ఆడియన్స్కి కనెక్ట్ అవ్వకపోతే ఐ మీన్ వాళ్ళు ఎందుకు వచ్చి చూస్తారు? ఆబ్వియస్లీ వాళ్ళకి సినిమా మీరు మనం చేసిన ఈ కంటెంట్ వాళ్ళు కనెక్ట్ అయితే వస్తారు, లేకపోతే రారు. సో తన బాధ నేను అర్థం చేసుకోగలను. మేము అలాంటి సిచ్యువేషన్ రాదని కోరుకుంటున్నాం. టైటిల్ ఒక చాయ్ క్యాన్ అని పెట్టారు కదా, సో దానికి రీజన్ ఏంటి మీరు చెప్తారా? ఇట్స్ లైఫ్ అండి, అది సినిమాలో కూడా తెలుస్తుంది. మొత్తం దాని మీద ఉంటుంది సినిమా మొత్తం. ఒక చాయ్ క్యాటిల్ మీదే సినిమా ఉంటుంది, లోగో కూడా దాని మీద ఉంటుంది. మీరు చూసారు లేదు, ట్రైలర్లో కూడా తను పట్టుకొని వెళ్తుంటాడు, అక్కడే తను స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. యాక్చువల్లీ ఇదంతా తన వాయిస్ ఓవర్లో సినిమా స్టార్ట్ అవుతుంది. ద మూవీ స్టార్ట్స్ విత్ ద కెటిల్ అండ్ ఎండ్స్ విత్ ద కెటిల్. అది అందులో ఒక ఆల్మోస్ట్ అది కూడా క్యారెక్టర్ అనుకోవచ్చు సినిమాలో. మీ సినిమా చూడాలంటే థియేటర్కి వెళ్ళాలి సార్, కానీ ట్రైలర్లో మాత్రం థియేటర్ రూమ్కి వెళ్ళొద్దని చెప్పారు. అదే సినిమా సార్, ఆ థియేటర్ రూమ్లోనే సినిమా ఉంటుంది. ఓకే, అంటే ఆ సినిమా థియేటర్ రూమ్లో చూపిస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Thank you, Andy. Thank you so much. Thank you all the very best to the whole team of